ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి భారతదేశం అంటే ఎంత అభిమానం అంటే దేశం యొక్క జెండాలను పెట్టుకుంటున్నారు. నిజంగా పాకిస్తాన్ని ద్వేషిస్తూ భారతదేశాన్ని ప్రేమిస్తున్నారు చూడండి. నిజంగా వాళ్ళ ప్రేమకి నేను ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎందుకు ఇండియాని అంతగా అభిమానిస్తున్నారు? కాబూల్ కాబూల్ Kabul? What's the country? ఇండియా. India? Welcome to Bombay city. థ్యాంక్ యూ. Welcome Kabul, Afghanistan. థ్యాంక్ యూ. India, Afghanistan brother. ఎస్ ఐ నో. Welcome, bye. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఏమంటారంటే పాకిస్తాన్ మా శత్రు దేశం, ఇండియా మా మిత్రు దేశం అంటారు. ఇండియా अगर तू पाकिस्तानी होता तो एक मारता था आपको, पाकिस्तान भेजता था। इंडिया भाई भाई है। अरे भाई 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 देखो अच्छा वाला मुल्क है हिंदुस्तान। हिंदुस्तान है, हिंदुस्तान बहुत अच्छा वाला मुल्क है। बहुत हिंदुस्तान आएगा यहाँ पे घूमने के लिए आएगा। आप अच्छे से घुमाओ। अच्छा वाला है बिल्कुल। अफगानिस्तान में दोस्त है। ఆఫ్ఘనిస్తాన్ దోస్తే ఆమె అచ్చా కడతాయి. సో చూసారు కదా, వాళ్ళు పాకిస్తాన్ పచ్చి బూతులు తిడుతున్నారు. ఏ తాలిబాన్లు కూడా తిడుతున్నారు, మంచోళ్ళు కాదని. ఎక్కడో కొందరు తప్ప అందరూ తిడుతున్నారు. మేము ఎంత బాగా చూస్తాం, మీరు ఎంత మంచోళ్ళు, మీ శత్రువు మా శత్రువే, మాకు కూడా శత్రువే, మంచోడు కాదు పచ్చి బూతులు తిడుతున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇండియాకి నైబర్ కంట్రీస్ అయినా పాకిస్తాన్ ఎప్పుడు ఇండియాని ద్వేషిస్తూనే ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్ లో కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇండియాని విపరీతంగా ద్వేషిస్తున్నారు. బాయ్కట్ ఇండియా అంటూ ర్యాలీలు చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న సంబంధాల గురించి మాట్లాడుకుందాం. చరిత్ర ప్రకారంగా చూసుకుంటే ఇది నిన్న మొన్న పుట్టిన బంధం కాదు. వేల సంవత్సరాల క్రితం నాటి మహాభారత కాలం నుండి ఉన్న బలమైన సంబంధం. మహాభారతంలో ధృతరాష్ట్రుడి భార్య కౌరవులకి తల్లైన గాంధారి పుట్టి పెరిగిన దేశమే ఈ గాంధార దేశం. దీన్నే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ అని పిలుస్తారు. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో సనాతన ధర్మం మరియు బౌద్ధ మతాలు మాత్రమే ఉండేవి. దీనికి సజీవ సాక్ష్యాలే అక్కడ లభ్యమైన హిందూ దేవాలయాలు మరియు బుద్ధుని విగ్రహాలు. తర్వాత కాలంలో ముస్లిం పాలకుల దండయాత్ర వల్ల చాలా వరకు దేవాలయాలు నాశనమయ్యాయి. అయితే ఇందులో ఒక ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. అదే ఆసామాయి ఈశ్వరి ఆలయం. ఈ ఆలయం ఆఫ్ఘనిస్తాన్కి రాజధాని అయిన కబూల్లో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ చాలా తక్కువ సంఖ్యలో హిందూ కుటుంబాలు మిగిలి ఉన్నప్పటికీ ఈ ఆలయాన్ని ఎంతో భక్తితో కాపాడుకుంటున్నారు. అలాగే మౌర్య సామ్రాజ్యం సమయంలో అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని ఆఫ్ఘనిస్తాన్ అంతటా విస్తరించారు. దీనికి సాక్ష్యమే ఆఫ్ఘనిస్తాన్ లోని బుమియాన్లో ఉన్న బుద్ధుని విగ్రహాలు. ఇక్కడ కొండల్ని తవ్వి చెక్కిన అతిపెద్ద బుద్ధ విగ్రహాలు ఉండేవి. వీటిని క్రీస్తు శకం 507 నుండి 554 మధ్య కాలంలో నిర్మించారు. వీటిలో ఒక బుద్ధుని విగ్రహం అయితే సుమారు 180 అడుగులు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే కొండను తవ్వి చెక్కిన అతిపెద్ద బుద్ధుని విగ్రహంగా గుర్తింపు పొందింది. శతాబ్దాల పాటు ఎన్నో యుద్ధాల్ని తట్టుకొని నిలిచిన ఈ బుద్ధుని విగ్రహాలని తాలిబాన్ నాయకత్వంలోని ఆదేశాల వల్ల మార్చి 2001లో డైనామిట్లు మరియు రాకెట్లతో తాలిబాన్లు వీటిని పూర్తిగా పేల్చేశారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఒక ఇస్లామిక్ దేశంగా ఎలా మారిందంటే 7వ శతాబ్దంలో అరబ్ ముస్లింల దండయాత్రలతో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఇస్లాం విస్తరించడం మొదలైంది. అంతకుముందు ఇక్కడ హిందూ మతం మరియు బౌద్ధ మతాలు మాత్రమే ఎక్కువగా ఉండేవి. కానీ క్రీస్తు శకం 10వ శతాబ్దం చివరి నాటికి గజనీ మహమ్మద్ మరియు ఆయన తండ్రి షబుక్తగిన్ కాలంలో ఆఫ్ఘనిస్తాన్లోని మిగిలిన హిందూ మరియు బౌద్ధ మతానికి చెందిన వారంతా పూర్తిగా ఇస్లాం మతంలోకి మారిపోయారు. అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఒక ఇస్లామిక్ దేశంగా రూపాంతరం చెందింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రెండు ముస్లిం మెజారిటీ దేశాలైనప్పటికీ వాటి మధ్య శతాబ్దాలుగా తీవ్రమైన శత్రుత్వం నడుస్తుంది. దీన్ని బట్టి అంతర్జాతీయ రాజకీయాల్లో కేవలం మతం ఒక్కటే రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు శాసించలేదని అర్థమవుతుంది. అయితే వీళ్ళ మధ్య ఉన్న ఈ శత్రుత్వానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. అన్నిటికంటే పెద్ద కారణం ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఉన్న సరిహద్దు రేఖ. దీన్నే డ్యూరింగ్ లైన్ అంటారు. 1993లో బ్రిటిష్ ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ రాజుకు మధ్య జరిగిన ఒక ఒప్పందం ద్వారా ఈ సరిహద్దు రేఖను గీశారు. సుమారు 2670 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడూ అధికారికంగా అంగీకరించలేదు. ఎందుకంటే ఈ రేఖ శతాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్తో కలిసి జీవిస్తున్న పస్తూన్ తెగ ప్రజలను రెండు దేశాలుగా విడదీసింది. ఈ సరిహద్దు వల్ల పస్తూన్ ప్రజలు నివసించే ఒక భాగం ఆఫ్ఘనిస్తాన్లో ఉండిపోతే మరో భాగం పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్వాలో ఉండిపోయింది. అయితే 1947లో పాకిస్తాన్ ఒక కొత్త దేశంగా ఏర్పడినప్పటి నుండి ఈ డ్యూరింగ్ లైన్ నే తమ దేశానికి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న చట్టబద్ధమైన అంతర్జాతీయ సరిహద్దుగా చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. ఇదే వీరి మధ్య వివాదానికి అసలు కారణం. ఇది బ్రిటిష్ వారు వాళ్ళపై బలవంతంగా రుద్దిన ఒప్పందం అని ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా నమ్ముతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కూడా ఈ బార్డర్ ని అంగీకరించడం లేదు.
ఈ సరిహద్దు ప్రాంతాల్లో కంచె వేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుంటే ఆఫ్ఘనిస్తాన్ దళాలు దాన్ని పదే పదే అడ్డుకుంటున్నాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య తరచుగా కాల్పులు జరుగుతూ ఉంటాయి. నిజానికి పాకిస్తాన్ ఎలాగైతే ఇండియాను నాశనం చేద్దామని చూస్తుందో ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాగే నాశనం చేద్దామని చూస్తుంది. ఈ కుట్రల వల్లే పాకిస్తాన్ రెండు దేశాలకి శత్రువుగా మారింది. సరిగ్గా ఇక్కడే ఆఫ్ఘనిస్తాన్కి ఒక ఆలోచన వచ్చింది. ఇండియా లాంటి స్వార్థం లేని దేశంతో స్నేహం చేస్తేనే తమ దేశానికి మంచిదని భావించింది. అలా 1950 జనవరి 4న భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి ఆఫ్ఘనిస్తాన్ అంబాసిడర్ మహమ్మద్ అలీ ఖాన్కి మధ్య ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ జరిగింది. అప్పటి నుంచి ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి రిలేషన్ బాగా పెరిగి ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. 2001 నుంచి 2021 వరకు గడిచిన 20 ఏళ్లలో ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 25,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పార్లమెంటు దీన్ని మన ఇండియానే 900 కోట్లతో కట్టించి ఆఫ్ఘనిస్తాన్కి బహుమతిగా ఇచ్చింది. అలాగే సల్మా డామ్, దీన్ని ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్షిప్ డామ్ అని పిలుస్తారు. దీన్ని దాదాపు 2,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి కట్టించింది. ఈ డ్యామ్ ద్వారా దాదాపు 75,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుంది. అలాగే దీని ద్వారా 42 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ చుట్టుపక్కలుండే ప్రాంతాలకి పవర్ సప్లై చేస్తున్నారు. ఇక 2021లో తాలిబాన్ పాలన వచ్చాక అక్కడ ఆహారం దొరక్క ఆఫ్ఘన్ ప్రజలు ఆకలితో అలమటించారు. ఆ సమయంలో పాకిస్తాన్ దారివ్వకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇండియా ఇరాన్ మీదుగా వేలాది టన్నుల గోధుమలు, ప్రాణాలు రక్షించే మందులను, వ్యాక్సిన్లను పంపించి మానవత్వాన్ని చాటుకుంది. రాజకీయాలు ఎలా ఉన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని భావించిన ఇండియా గుణం ఆఫ్ఘనిస్తాన్కి బాగా నచ్చింది. It took us a long time to reach India, and now we are going back to Afghanistan via Pakistan-Wagah border. We are very grateful to India for their support to the downtrodden Afghans. ఇప్పుడు ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి రిలేషన్ ఇంకా బాగా పెరగడానికి ఇంకో రీజన్ ఉంది. అదే బాలీవుడ్. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లకు ఇక్కడ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. और इंडिया के बारे में कुछ जानते हैं आप? क्यों नहीं, हम फिल्में देखते हैं इंडिया की, बहुत देखते हैं. कौन सी कोई एक फिल्म का नाम बताइए. शाहरुख खान, सलमान खान, क्या बात है, माशाल्लाह. कबीर सिंह. कबीर सिंह. అలాగే మన తెలుగు హీరోలకు కూడా ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. कौन सा साउथ हीरो फेवरेट है? मेरा अल्लू अर्जुन is अल्लू अर्जुन. महेश बाबू. महेश बाबू. जब आओगे अपने साथ रामचरण को రామ్ చరణ్ సార్ కో లేకే ఆతా. రామ్ చరణ్ సార్ రండి. జలాలాబాద్ లో ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు కేవలం బాలీవుడ్ సినిమాలు చూసే హిందీ మాట్లాడడం నేర్చుకున్నారంట. आप लोग हिंदी कैसे बात कर रहे हैं? सब लोग बात कर रहे हैं, पूरा देश बात कर रहे हैं. लोग मूवी ज्यादा देखते हैं इसलिए मूवी ज्यादा देखते हैं यहाँ पे. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు బాలీవుడ్ మూవీస్ ని, బాలీవుడ్ హీరోస్ ని ఎంతలా ఇష్టపడతారో అని. అంతేకాదు ఇండియాలో మనం క్రికెట్ ని ఎంతలా ఇష్టపడతామో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కూడా క్రికెట్ ని అంతలా ప్రేమిస్తారు. ఈ రోజు ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి పెద్ద పెద్ద జట్లనే ఓడించే స్థాయికి వచ్చింది. కానీ దీని వెనుకున్న అసలైన గాడ్ ఫాదర్ ఎవరో తెలుసా? మన BCCI. ఆఫ్ఘనిస్తాన్లోని యుద్ధాల వల్ల వారికి ఆడుకోవడానికి సొంత స్టేడియం కూడా లేనప్పుడు మన ఇండియానే వారికి గ్రేట్ నోయిడా, డెహ్రాడూన్లలో హోమ్ గ్రౌండ్ ఇచ్చింది. వారి ఆటగాళ్ళకి ఇక్కడ అన్ని వసతులు కల్పించి IPL ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది. రషీద్ ఖాన్ ను మన తెలుగు రాష్ట్రాల ప్రజలు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడినప్పుడు ఎంతలా ఓన్ చేసుకున్నారో మనందరికీ తెలుసు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ఎప్పుడు మ్యాచ్ గెలిచినా ఇండియాకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. అయితే 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు అనిపించినా ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ఇండియా ఇప్పటికే కాబూల్లోని తమ ఎంబసీని టెక్నికల్ పేరుతో రన్ చేస్తూ పూర్తి స్థాయి ఎంబసీగా అప్గ్రేడ్ చేసింది. అలాగే ఇండియా ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 27% పెంచింది. అంటే గతంలో 100 కోట్లుండే దాన్ని ఇప్పుడు 150 కోట్లు చేసింది. తాలిబాన్లు భారతీయుల్ని గౌరవిస్తున్నారంటే అది మన దేశం యొక్క సంస్కృతి, సహాయగుణం మరియు నిస్వార్థమైన స్నేహానికి దక్కిన గౌరవం. ఇక్కడ ప్రేమ చూపించడానికి గల కారణం ఏంటే మనం ఈ దేశం బాగు కోరుకుంటుంది. మనం ఏ దేశం చెడు కోరుకోం. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ది కానీ, శ్రీలంకది కానీ, నేపాల్ది కానీ వాళ్ళు ఇన్ని కుతంత్రాలు చైనాతో చేసినా మనం వెళ్ళి సహాయం చేస్తాం ఆపదలో ఉంటే. సో ఇవే అండి ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉన్న రిలేషన్కి కొన్ని కారణాలు. దీని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. జై హింద్.